హాయ్ అండి. వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు సెకండ్ ఇన్నింగ్స్. రచయిత్రి నందిరాజు పద్మలత జయరాం గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మే నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. సాయంత్రం 4 గంటలు. హైదరాబాద్లోని ఎంజీ బస్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇందోర్ విమానాశ్రయం. ఐఐఎంలో 3 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకొని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తోంది. సాయంత్రం 6ంటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం 5 గంటల ఆలస్యం. కొద్దిసేపు ఆగి రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకొని మొబైల్ ఫోన్ చూడసాగాను. పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లయి అబ్బా అని గట్టిగా అరిచి కాళ్ళు లాక్కున్నా. 60 ఏళ్లకి తక్కువ అవని ఆంటీగారు నా కాలు మీదకి తన తాతల నాటి సూట్ కేసు ఎక్కించేసి దాని మీద ఎంచక్కా కూర్చున్నారు. అయ్యో సారీ అమ్మా, ఖాళీ సీట్లు లేక కూర్చున్నా నొప్పి లేదు కదూ అడిగింది. ఎలకపిల్ల మీద ఏనుగెక్కితే నొప్పి కాక చమ్మగా ఉంటుందా? ఒళ్ళు మండిపోయింది నాకు. ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకి జరగకపోగా నా బొంద, ఇక్కడ హిందీ మేళమేగా అన్నీ. నీకు తెలుగు అర్థమై చస్తుందో లేదో. యువర్ కాలు ఎట్లా ఉంది హాయ్? బ్లడ్ ఏమన్నా వస్తుందా హాయ్ అంది. పాదం చూసుకున్నాను. బొటన్ వేలు గోరు చిట్లింది, రక్తం వస్తోంది. బ్యాగ్లోంచి చేతి రుమాలు తీసుకుని కట్టుకున్నాను. నెత్తూరంటేనే చెయ్యి కడుక్కొని వచ్చేలోపు నా సీట్ ఆంటీగారు కైవసం చేసుకున్నారు. ఏమీ చేయలేక మొహం మరోవైపు తిప్పుకొని నుంచునున్నా. నేను సీనియర్ సిటిజన్ హై, సీట్ కావాలి హై. అడగకపోయినా చెప్పిన ఆంటీగారితో నేను తెలుగు అమ్మాయిని అని చెప్పడం డేంజర్ అనిపించింది. విననట్లు చెక్ ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నుంచున్నా. ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తున్నారేమో. రాత్రి 7ంటికి కానీ కౌంటర్ తెరవలేదు. నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనూ లేదు. పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కసుక్కుమంటే తెలియలేదు. ఆంటీగారి ఉదారంగా స్వీటు త్యాగం చేసి తన సూట్ కేసుతో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని. మరోసారి బాధతో కెవ్వుమని ఉసూరుమంటూ కూలబడబోతుంటే ఆంటీగారు అనుపానాలు చూసే వరకు తెరిచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతుంది ఆవిడ. అమ్మ ఆంటీ. ఆవిడ అలర్ట్నెస్కి ఆశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నుంచున్నాను. నన్నోసారి చూసి చిన్నగా నవ్వింది ఆవిడ. మూతి గట్టిగా ముడుచుకొని మరోవైపు చూడసాగాను. ప్రవహాసనం మొదలైంది. కౌంటర్లో అతనికి ఆవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నానా అవస్థలు పడుతున్నాడు. ప్లేన్ ఇంత లేట్ హై, విండో సీటు గివ్వు. కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్లుంది. అదేం కుదరదండి, విండో సీట్ అన్నీ ఎక్స్ట్రా పేమెంట్ తోటే ముందే వెబ్ చెక్ ఇన్ అయిపోయాయి. ఆర్డర్ ప్రకారం సీట్లు వస్తాయి అంటూ ఆమెకి బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ చెక్ ఇన్ చేసుకోమన్నాడు. చూస్తే ఆ సూట్ కేసు 20 కిలోలు ఉంది. మళ్ళీ గొడవ మొదలు. 15 ఉండాలి, ఆదరంగా 600 కట్టమంటున్నాడు కౌంటర్లో క్లర్కు. నేను చస్తే కట్టను, మీ మిషనే తప్పు. 20 కిలోలేం లేదంటోంది చాముండేశ్వరి ఆంటీ. ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు. ఆవిడ తెలుగు హిందీ పోటాపోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చొని నా కాళ్ళు పీకేస్తున్నాయి. ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి, మేడం, ఫ్లైట్ రూల్స్ ప్రకారం 15 కేజీలే ఉచితం. ఒక పని చేయండి, కాస్త అవతలికి వెళ్ళి అదనంగా ఉన్న 5 కిలోలు తీసి మీతో పాటు ఉండే హ్యాండ్ బ్యాగ్లో నింపండి సలహా ఇచ్చాను. ఇందాకటి నుంచి అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచున్నావు, తెలుగమ్మాయివేనా? సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే నుంచుంది ఆవిడ. మీరు కాస్త జరిగితే ప్లీజ్, నా చెక్ ఇన్ అవుతుంది నిదానంగా చెప్పాను. మంచిదానివే, అదిగో వస్తున్నారు చూడు. కాశీ, అయోధ్య, ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం. మేము 25 మంది గ్రూపు. విమానం ఎలాగో ఆలస్యం అవుతోందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నుంచున్నాను. కాస్త ఆగమ్మాయి అంటూ బిరబిరా వస్తున్న వాళ్ళందరికీ తన వెనకాల నుంచోమని ఆజ్ఞాపించడం, వాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను వెనక్కి తోసేయటం క్షణాల్లో అయిపోయింది. కౌంటర్ అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు. వెళ్ళాను. అందరూ చాముండేశ్వరి ఆంటీలే. విమానం మోత కన్నా ఎక్కువగా తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బిక్కమొహం వేసిన కౌంటర్ క్లర్కు అక్కడి నుంచి పారిపోయాడు.
ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిర్వహించలేని తమ అసహాయతకు వెళ్ళబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమలాడి మరో క్లర్క్ని కౌంటర్లో కూర్చోబెట్టి హమ్మయ్య అనుకున్నారు. ఈ తతంగం మరో గంట పట్టడం తథ్యమని నాకు అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్లో 2 వడలకి 300 ఇచ్చి తిని మళ్ళీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే సాధ్యులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండటంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతోందని అర్థమై మౌనంగా నుంచున్నాను. ఇదిగో అమ్మాయి, నువ్వు మా విమానమేగా, ఊరుకుంటావేమిటి? 5:30 గంటలు లేట్లు. ఆకలేట్లే? చాముండేశ్వరి ఆంటీ అడిగింది. థ్యాంక్ యూ మేడం, పర్లేదు, ఇప్పుడే పైన రెస్టారెంట్లో తిని వచ్చాను. ఆవిడేమైనా తినడానికి ఇద్దామనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను. మనకెందుకు ఆముదం? ఫ్లైట్ వాడే మనకి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలటగా. అడుగు. వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వెంగళప్పలా చూస్తున్నాడు. అమ్మ ఆంటీ, అనుకుంటున్నానో లేదో నా అదృష్టం బాగుండి నా వంతు రావడం, చెక్ ఇన్ అయి బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం. 8 అవుతోంది. ఎస్కలేటర్ ఎక్కి గేట్ నంబర్కి 7కి వెళ్ళి కూర్చున్నాను. స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం, అంటే రాత్రి 11:55 అని చూపిస్తోంది. రోడ్లో తలపెట్టాక తప్పేదే ఉంది కనుక మిరిండా జులై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలుపెట్టాను. 2 వడలు అరిగిపోయినట్లున్నాయి. ఆత్మారాముడు ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫ్లైట్ డిలేడ్, అసౌకర్యానికి క్షమించండి. మీ ఫ్రీ ఫుడ్ కూపెన్ తీసుకోండి. ఏదైనా ఒక డెలికసీ, ఒక బివరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా. ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు. ఆంటీస్ గెలిచారన్నమాట. అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లివారిల్లలా ఉందక్కడ. తెలుగు విందులు జరుగుతున్నాయి. టూరిస్ట్ గ్రూప్ సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూను మొత్తం ఆర్డర్ చేసేసినట్లున్నారు. నవ్వులు కేరింతలు మిన్నుముడుతున్నాయి. నీ పేరేంటో రామ్మ? ఒక ఆవిడ ఆదరంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్ళీ అక్కడ వచ్చి కూర్చున్నాను. ఫ్లైట్ బయలుదేరుతోందని అనౌన్స్మెంట్ వచ్చింది. అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే. దురదృష్టం ఏంటంటే నా పక్క సీట్లో చాముండేశ్వరి ఆంటీది. ఆ గంటన్నర కళ్ళు గట్టిగా మూసుకొని కూర్చోవాలని నిర్ణయం చేసుకున్నా. నీ పేరు రమ్యానా? విమానం టికెట్లో చూశానులే. పెళ్ళి అది అయిందా? చదువుకుంటున్నావా, ఉద్యోగమా? కళ్ళు మూసుకున్నానని చూసి కుదిపి మరీ అడుగుతుంది. ఏం చేసేది? పెళ్ళి అది 2 కాలేదండి. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను. నిద్రొస్తోందండి చకచకా చెప్పి కళ్ళు మూసేసుకున్నాను. రోజు పోయి నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పనే లేదు కదా నీకు? ఒక్క నిమిషం ఊపిరి తీసుకుని మొదలెట్టింది. చచ్చాన్రా బాబు అనుకుంటూ పిచ్చిమొహం వేసుకుని వినసాగాను. ఇదిగో అమ్మాయి విను, మేమందరం హైదరాబాద్ శివార్లో ఉండే వానప్రస్థ అనే ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాం. ఒంటరి ఆడవాళ్లమే అందరం. పిల్లలున్నా లేని వాళ్ళమన్నమాట. ఓ, తల పంకించాను. అదిగో అటు చూడు, ఆ వసుమతి ఉంది చూడు. వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం. వాడు రాలేడు, ఈవిడ పోలేదు. ఇక ఈవిడేమో సుందరమ్మ. 4 పిల్లలున్నా పట్టించుకునే దిక్కే లేదు. ఆ వెనకుందే ఆవిడికి బోల్డంత ఆస్తి. పిల్లలు లేరు. అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల. ఉన్న ఊరు వదిలి కూలి పనికి వచ్చి బిల్డర్గా మారిన మేస్త్రీ భార్య. తండ్రి చేర్చి ఇచ్చిన ఇల్లు అపార్ట్మెంట్లు పంచుకొని ఆవిడని ఏకాకిగా వదిలేశారు పిల్లలు. నా వెనకుందే ఆవిడ సువర్తమ్మ, నర్సు. భార్య ఉందని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది. గొడవలయ్యాక తన మోజు తీరాక ఆయన గారు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వదిలేశాడు పాపం. ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా ఓల్డేజ్ హోమ్లో చేరి మాకు సేవ చేస్తోంది. మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళా మేడం గారు పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఏం చేతో పెళ్లి చేసుకోలేదు. ఆవిడ మా వానప్రస్థంలోనే ఉంటారు. గుక్క తిప్పుకోకుండా చెప్తూ పోతుంది ఆవిడ. నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ. చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది.
ఊర్మిళ గారి వైపు చూశాను. ఆవిడ కాస్త ఎడంగా కూర్చొని ఓషో పుస్తకం చదువుకుంటోంది. మామూలు నేత చీర కట్టుకున్న ఆమెలో ఏదో తేజస్సు ఉంది. ఆంటీ మళ్ళీ చెప్పసాగింది. చిన్నపిల్లవు కదమ్మా, నీకు అర్థమయ్యేవి కావులే మా సమస్యలు అనుకో. మా తరం అంతా ఇంతే తల్లి అన్నట్లు నా సంగతి చెప్పనే లేదు కదూ. కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం, కోడల మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం, ఒంటరిని అయిపోయాను. నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఈ వానప్రస్థంలో చేరాను. మొగుడు, పిల్లలు, బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బతుకుందని గ్రహించే సమయం చిక్కదు. కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతోంది, నీ కోసం నువ్వు ఎప్పుడు బతికేది అని. అందుకే అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒకే చోట చేరాం. కలిసి జీవిస్తాం. గతాన్ని తప్పుకొని ఏడవడం వృధా అని మా ఊర్మిళ మేడం చెప్తుంది. నిజమే కదా. చాలా మామూలుగా చెప్పుకుపోతుంది ఆవిడ. ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షులమేనని. మేమే ఏడవాలి, మేమే ఓదార్చుకోవాలి. ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు. మనల్ని వద్దనుకున్న వాళ్ళు ఎప్పటికీ దగ్గరికి తీసుకోరు. కష్టాన్ని ఓర్చుకొని మేమే ఇష్టాలని తీర్చుకోవాలని నాకు అనిపించింది. మొదట సంతోషాన్ని నటించాను. సరదాగా ఉండటం అనే కొత్త అలవాటు చేసుకున్నాను. అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను. గతంలో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాసిన రోజులు కావలసినట్టు ఎందుకు బతకకూడదు అనిపించింది. అంతేనమ్మా రమ్య. మొహమాటాలకు బిడియాడ్లకు పోకుండా నాకు కావాల్సింది నేను సాధించడానికి సిద్ధపడుతున్నాను. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నాలాగే తయారు చేశాను. 2-3 నెలలకు ఒకసారి ట్రిప్పు వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ మేము ఇంకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం. అమ్మమ్మలు బామ్మలయ్యాక కూడా ఈ తిరుగుళ్ళేమిటని ఎద్దేవా చేసేవాళ్లలో నువ్వు ఉన్నావా ఏమిటి? ముచ్చుమాదిరి వింటున్నావే గాని మాట్లాడవేంటి? నా 2 బుగ్గలు సాగదీస్తూ అడిగింది ఆ చాముండేశ్వరి ఆంటీ. విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతోంది. వాటిలోని నీరేమో నా కళ్ళలోంచి తొణికి చెక్కిళ్ల మీద జారుతోంది. మాటరాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా ఒత్తాను. ఐఐఎంలో నేను వెళ్ళిన ట్రైనింగ్ ఇందుకోసమే. క్రైసిస్ మేనేజ్మెంట్. కష్టాల్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి, ఎలా బయటపడాలి అనే అంశం. ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్ళారు, ఏమంత చదువుకున్నారు? కాదు, చదువుకున్నారు. జీవితాన్ని చదువుకున్నారు. అనుభవాలతో నేర్చుకున్నారు. మథనతో కాక మనసుతో జీవించడం అలవర్చుకున్నారు. బ్రతుకు బండిని ఎగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. గమ్యం చేరామని పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. గడగడలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడుకోలిస్తూ మనసారా నమస్కరించాను. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ మంచి కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.